గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో ఇథిలిన్కి సంబంధించినటువంటి తయారీ, వాటికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనం ఆల్కైన్ అంటే ఈథైన్, ఈ ఈథైన్ని మనం ఇక్కడ ఎసిటలిన్గా కూడా ఇక్కడ మనం చెప్తామండి. ఏంటంటే ఎసిటలిన్ యొక్క ఫార్ములా C2H2. C2H2 అనేటువంటిది ఎసిటలిన్ యొక్క ఫార్ములాగా ఇక్కడ మనం చెప్తాం. దీన్ని మనం ఇంకొక విధంగా ఈథైన్ అని తెలియజేస్తాం. మరి ఇక్కడ ఆల్కైన్ లేక ఈథైన్, ఆల్కైన్ అంటే ఏ బంధం ఉంటుందండి? త్రిక బంధం, ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మరో విధంగా కూడా మనం రాయవచ్చు. ఏ విధంగా అంటే మనకి రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి కార్బన్ బాండ్ కార్బన్. మరి ఖచ్చితంగా ఈథైన్ ఆల్కైన్ కాబట్టి ఏ బాండ్ ఉండాలండి? ట్రిపుల్ బాండ్ ఉండాలి. సరే, ఈ కార్బన్ ఎన్ని బంధాలను కలిగి ఉంది? 3 బంధాలు. ఇంకేం అవసరం అండి? ఇంకొకటి. ఎందుకు? కార్బన్ ఎన్ని బంధాలు ఉండాలి? ఖచ్చితంగా 4 బంధాలని కలిగి ఉండాలి. మరి ఈ కార్బన్ 4 బంధాలను కలిగి ఉండాలి కాబట్టి ఆల్రెడీ 3 బంధాలు ఉన్నాయి, ఇంకొక బాండ్ని మనం ఇక్కడ అటాచ్ చేయాలి. సరే, ఈ కార్బన్ని మనం అబ్జర్వ్ చేసిన 3 బంధాలను కలిగి ఉంది, ఇంకొక బాండ్ని మనం ఇక్కడ అటాచ్ చేయాలి. సరే, ఇప్పుడు హైడ్రోజన్స్ రాద్దామా? బాండ్ H, బాండ్ H. అంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 2. కాబట్టి బాండ్ H, బాండ్ H. దీన్నే మరొక విధంగా CH, ట్రిపుల్ బాండ్ CHగా కూడా రాస్తాం. ఏంటండి మనకి ఎసిటలిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? CH, ట్రిపుల్ బాండ్ CH. ఓకే, CH, ట్రిపుల్ బాండ్ CH. ఇది ఎసిటలిన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. సరే, మరి ఈ ఎసిటలిన్ని మనం ఏ విధంగా తయారు చేస్తాం చూద్దాం. ముందుగా మనం CaC2, Ca అంటే ఏంటంటే కాల్షియం. మరి ఇక్కడ C2 అని చెప్తున్నాం, కాల్షియం కార్బైడ్ అని చెప్తాం. ఓకే, ఏంటంటే ఇది కాల్షియం కార్బైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం, కాల్షియం కార్బైడ్. మరి ఈ కాల్షియం కార్బైడ్కి మనం నీటిని కలుపుతాం, వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేద్దాం. నీటిని కనుక ఒకవేళ మనం కలిపి చేసేస్తే ఈ చర్యలో మనకు ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ Ca కాల్షియం, ఇక్కడ OH టేకెన్ ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ C2H2 అనేటువంటి ఏర్పడుతుందండి. అంటే మనకి ఇక్కడ 4 హైడ్రోజన్స్ కదా, ఈ 4 హైడ్రోజన్స్లో 2 హైడ్రోజన్స్ మనకి ఇక్కడ, ఇంకా రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఇవ్వండి. OH టేకెన్ ట్వైస్ అంటే ఏంటండి? ఇక్కడ 2 హైడ్రోజన్స్ కదా, 2 హైడ్రోజన్స్. అంటే ఈ విధంగా కాల్షియం హైడ్రాక్సైడ్తో పాటు ఎసిటలిన్ లేక ఈథైన్ అనేటువంటి మనకి. ఓకే, ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రిపరేషన్గా తయారీగా ఇక్కడ మనం చెప్తాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్ అనేది ఏంటండి? కాల్షియం కార్బైడ్ని తీసుకొని దానికి నీటిని కనుక కలిపి చేసేస్తే ఈ చర్యలో మనకి ఎసిటలిన్తో పాటు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని మరొక విధంగా స్లెకెల్ లైమ్ అంటామండి. స్లెకెల్ లైమ్ అంటే అర్థం ఏంటండి? తడి సున్నము అని చెప్తాం. తడి సున్నం ఇది తెలుసా అండి మీకు? CaOని కాల్షియం ఆక్సైడ్ అని చెప్తాం. కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నము అని చెప్తాం. అంటే ఇది క్విక్ లైమ్ ఏంటంటే ఇది క్విక్ లైమ్ అని చెప్తాం. అంటే అర్థం ఏంటంటే పొడి సున్నం. మరి ఈ పొడి సున్నానికి నీటిలో ఏర్పడుతుంది తడి సున్నం. ఓకేనా? అంటే తడి సున్నము అంటే స్లెకెల్ లైమ్. ఓకే, క్విక్ లైమ్కి వాటర్ని యాడ్ చేస్తే స్లెకెల్ లైమ్ ఫామ్ అవుతుంది. ఓకే, కాల్షియం ఆక్సైడ్ అంటే అర్థం ఏంటమ్మా? పొడి సున్నము అని చెప్తాం, లేక క్విక్ లైమ్ అని చెప్తాం. ఈ క్విక్ లైమ్కి వాటర్ యాడ్ చేస్తే తడి సున్నం అంటే స్లెకెల్ లైమ్.
ఓకే, తడి సున్నము అనేటువంటిది. సరే, మరొక విధంగా కూడా మనం ఎస్టలిన్ని తయారు చేయవచ్చు. మరి ఏ విధంగా? హాలో ఫామ్ నుంచి. హాలో ఫామ్ చూడండి, ఇక్కడ CHCl3 క్లోరోఫామ్ అని చెప్తామండి, మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ క్లోరోఫామ్. లేక CHI3 అండి, ఐడోఫామ్ అని చెప్తాం. ఓకే, క్లోరోఫామ్, ఐడోఫామ్. లేక CHBr3 బ్రోమోఫామ్, క్లోరో, ఐడో, బ్రోమో, ఫ్లోరో. ఓకే, అంటే ఈ విధంగా మనకి ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకోవచ్చండి, ఏదైనా తీసుకోవచ్చు. సరే, మనం క్లోరోఫామ్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ 2 మోల్ల క్లోరోఫామ్ మనం తీసుకుందాం. 2 మోల్ల క్లోరోఫామ్ తీసుకొని దీనికి సిల్వర్ని యాడ్ చేద్దాం. సిల్వర్ని కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే చూడండి, 2C, C2, 2H, H2. సో మొత్తం మీద మనకి కావాల్సినటువంటి ఎస్ఎల్ ఏర్పడింది కదా. రిమైనింగ్ మరి ఇంకేం ఏర్పడుతుంది? ఇక్కడ 6 ఎన్ని సిల్వర్స్ ఉన్నాయండి? 6 సిల్వర్లు ఉన్నాయి. సరే, 2 3 జా అంటే మనకి 6 క్లోరిన్లు కదా. 6 క్లోరిన్లు 6 సిల్వర్ పరమాణువులు కలిపి మనకు 6 AgCl అనేటువంటి ఏర్పడుతుంది. ఓకే, సిల్వర్ క్లోరైడ్ అనేటువంటిది ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ విధంగా 2 మోల్ల క్లోరోఫామ్ను తీసుకొని సిల్వర్ను కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే C2H2, అంటే ఎసిటలిన్తో పాటు సిల్వర్ క్లోరైడ్ అయిపోయింది. మనకి 2 వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి మనకి ఇక్కడ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎస్టలిన్ని తయారు చేసేటువంటి 2 పద్ధతులు, 2 మెథడ్స్ని రాయండి అంటారు. ఓకే, మనకి ఇవి 2 ఈజీ కాబట్టి మనం ఇవి ఈజీగా ఇక్కడ మనం రాయవచ్చు. అదేవిధంగా ఇంకా చాలా రకాలుగా మనం ఎస్టలిన్ని ఇక్కడ మనం తయారు చేయవచ్చు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎస్టలిన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు అంటే కార్బన్ బాండ్ కార్బన్, బాండ్ H, బాండ్ H, బాండ్ H. సో బాండ్ Cl, బాండ్ Cl, బాండ్ Cl, బాండ్ Cl. చూడండి, ప్రతి కార్బన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ 2 క్లోరిన్ పరమాణువులతో అటాచ్ అయింది, ఈ కార్బన్ కూడా 2 క్లోరిన్ పరమాణువులతో అటాచ్ అయింది. మరి ప్రతి కార్బన్ 2 క్లోరిన్ పరమాణువులతో అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ నంబరింగ్ ఎటువైపు నుంచి అయినా ఇవ్వచ్చండి. ఎందుకు? మనకి లెఫ్ట్ సైడ్ కార్బన్ 2 క్లోరిన్లు, రైట్ సైడ్ కార్బన్ 2 క్లోరిన్లు, అంటే నంబరింగ్ ఎటువైపు నుంచి అయినా ఇవ్వచ్చు. సరే, 1,2 లేక 1,2 ఈ విధంగా కూడా ఇవ్వచ్చండి. మరి మొదటి కార్బన్కి 2 క్లోరిన్లు అటాచ్ అయ్యాయి కదా, కాబట్టి 1,1 అనేటువంటి వాడు ఇచ్చేస్తాం. రెండో కార్బన్కి కూడా 2 క్లోరిన్లు అటాచ్ అయ్యాయి కదండి, 2,2 అని యూజ్ చేస్తాం. సరే, 1,1 2,2 అని చెప్తున్నాం. మరి ఇక్కడ ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి? సో 4. కాబట్టి ఏ వర్డ్ యూజ్ చేస్తామంటే టెట్రా. అంటే మొత్తం మీద మనకి ఇక్కడ టెట్రా ఏం అటాచ్ అయ్యాయండి? క్లోరిన్, కాబట్టి క్లోరో, టెట్రా క్లోరో. సరే, మరి ఇది ఆల్కేనా, ఆల్కీనా, ఆల్కైనా అంటే ఆల్కేన్ అండి. ఎందుకు? చూడండి, దానిలో డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నాయా? లేవు, సింగిల్ బాండ్ ఉంది కదా. మరి సింగిల్ బాండ్ ఉంటే ఏంటండి? ఆల్కేనే కదా. ఏన్ అనేటువంటి వర్డ్ వస్తుంది కదా. సరే, ఏన్ అనేటువంటి వర్డ్ వస్తుంది. ఓకే, గుడ్. కానీ మరి దీనిలో ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? 2 కార్బన్లు ఉంటే ఏంటండి? ఈత్ అనే వర్డ్ కదా. సో మొత్తం మీద ఈథేన్. ఓకేనా అండి? ఈథేన్. మొత్తం మీద మనకి 1,1 2,2 టెట్రా క్లోరో ఈథేన్ గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. సరే,
ఈ కాంపౌండ్కి మనం ఇక్కడ జింక్ని యాడ్ చేద్దాం. జింక్ను యాడ్ చేసి కనుక చేసేసరికి చూడండి మనకి దీనిలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 2 కాబట్టి మనం C2 రాయవచ్చు కదా. అదేవిధంగా ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి 2 సో H2. సో మొత్తం మీద మనకి ఎస్టలిన్ ఫామ్ అయిందండి C2H2 ఓకే డన్. మరి ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి 4 క్లోరిన్స్. మరి ఇక్కడ ఏర్పడేటువంటి ఏంటంటే ZnCl2 అనేటువంటి ఏర్పడుతుందండి. ZnCl2 అంటే అర్థం ఏంటంటే జింక్ క్లోరైడ్. అంటే ఈ విధంగా మనకి ఎస్టలిన్ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా కాల్షియం కార్బైడ్ నుంచి కానీ క్లోరోఫామ్ నుంచి కానీ లేక 1,1 2,2 టెట్రాక్లోరో ఈథేన్ నుంచి కానీ ఈ విధంగా మనం ఇది ఎస్టలిన్లో తయారు చేయవచ్చు. ఓకే ఇది మనకు ఎస్టలిన్కి సంబంధించినటువంటి తయారీగా ఇక్కడ మనం చెప్తాం. మరి దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాన్ని మనం పరిశీలిస్తే ఎస్టలిన్ చాలా పదార్థాలతో చర్య జరుపుతుందండి. మరి ఎస్టలిన్ ఏ పదార్థాలతో చర్య జరుపుతుంది అని కనుక చూస్తే ముందుగా మనం ఓజోన్తో జరిగేటువంటి చర్యను మనం పరిశీలిద్దాం. అయితే ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ ఆల్కీన్లు కానీ లేక ఆల్కైన్లు కానీ ఓజోన్తో చర్య జరిపితే ఓజోన్తో చర్య జరిపేటువంటి విధానాన్ని ఓజోనాలిసిస్ చర్య అని ఓజోనాలిసిస్ చర్య అని చెప్తాం. మరి ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH మరి ఏంటంటే ఇది ఎసిటలిన్ ఆల్కైన్ కదా. ఆల్కైన్ అంటే ఈథాయిన్ ఆల్కైన్ కదా. మరి దేంతో చర్య జరుగుతుందండి O3 ఓజోన్తో చర్య జరుగుతుంది. అంటే ఈ చర్య విధానాన్ని మనం ఓజోనాలిసిస్ చర్య అని చెప్తాం. ఓకే సరే ఎస్టలిన్ తీసుకుందాం ఓజోన్ని యాడ్ చేద్దాం. చేస్తే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే చూడండి ఆక్సిజన్. ఇక మనకి ఎన్ని CH ఉన్నాయండి 2 కాబట్టి CH మనకి మిగిలిన ఆక్సిజన్ 2 కదా. సో బాండ్ O అనేటువంటి ఫామ్. కానీ ఇది రాంగ్ స్ట్రక్చర్ అండి. ఎందుకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తున్నారా? ఎందుకు ఈ కార్బన్ని మనం అబ్జర్వ్ చేస్తే 3 బంధాలు ఉన్నాయండి. ఒకసారి అబ్జర్వ్ ఎట్లా దీన్ని మనం CH రాయొచ్చు కనుక బాండ్ H రాయొచ్చండి. ఇక్కడ కూడా CH రాయొచ్చు బాండ్ H రాయొచ్చు. మరి ఎన్ని బాండ్స్ ఉన్నాయి కార్బన్కి 1 2 3 3 బంధాలే కదా. కాబట్టి ఎన్ని బంధాలు ఉండాలి కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే బాండింగ్ రాస్తాం. ఇక్కడ జస్ట్ లైక్ ఇది మనం ఒకటి చిన్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌస్ స్ట్రక్చర్. హౌస్ ఏ విధంగా ఉంటుందో యాస్టీస్గా కొంచెం ఇంచుమించు అట్లా ఉంటుందండి. చూడండి ఒకసారి మన హౌస్ ఈ విధంగా ఉంటుందా యాస్టీస్గా కొంచెం ఇంచుమించు అదే స్ట్రక్చర్ కలిగి ఉందండి. అంటే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే కొంచెం హౌస్ ఏ విధంగా ఉంటుందో ఆ స్ట్రక్చర్. సరే మొత్తం మీద మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణం ఏంటండి ఎసిటలిన్ ఓజోనైడ్ అని చెప్తామండి. ఏంటండి ఎసిటలిన్ ఓజోనైడ్గా ఇక్కడ మనం టెస్ట్ చేస్తాం. ఓకే సరే ఈ ఎసిటలిన్ ఓజోనైడ్కి మళ్ళీ తిరిగి మనం వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేద్దాం. నీటిని కలుపుదాం. నీటిని కలిపి జింక్ సమక్షంలో చర్య జరుగుతుంది. మరి జింక్ ఇక్కడ దేనిగా ఉపయోగపడుతుందండి ఉత్ప్రేరకగా ఉపయోగపడుతుంది. అంటే క్యాటలిస్ట్గా ఉపయోగపడుతుంది. అంటే చర్య యొక్క వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓకే చర్య యొక్క వేగాన్ని పెంచడానికి ఉపయోగపడేదే ఉత్ప్రేరకం. ఒకవేళ మనం జింక్ను ఉపయోగించకపోతే చర్య ఎట్లా ఉంటుంది స్లోగా జరుగుతుందండి. మరి జింక్ను యూజ్ చేస్తే అప్పుడు ఆ చర్య అనేటువంటి చాలా ఫాస్ట్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఏ కాంపౌండ్ ఏర్పడుతుంది చూడండి CHO. సో CHO బాండ్ CHO అనేటువంటి ఏర్పడుతుందండి. దీన్నే మనం గ్లైఆక్సాల్ అని చెప్తామండి. గ్లైఆక్సాల్ అని చెప్తాం. అదేవిధంగా మనకి H2Oని ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా H2O. ఇంకొక ఆక్సిజన్ యాడ్ చేస్తే ఏమైపడుతుందండి ఇక్కడ H2O2 అనేటువంటి ఏర్పడుతుంది. మరి H2O2ను
హైడ్రోజన్ పెరాక్సైడ్ గ్యాస్ అని తెలియజేస్తాం. ఓకే, H2O2 ఏమని చెప్తామండి? హైడ్రోజన్ పెరాక్సైడ్ గ్యాస్ అని చెప్తాం. ఇది ఈ చర్యను మనం ఓజోనాలిసిస్ చర్య అని చెప్తాం. చూడండి, ఓజోన్తో జరిగేటువంటి చర్య. మనం ముందుగా ఎస్టర్ని తీసుకుంటాం. దీనికి ఓజోన్ని కలిపి చర్య జరిగితే ఎసిటలిన్ ఓజోనైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఈ ఎసిటలిన్ ఓజోనైడ్కి తిరిగి మనం నీటిని కలిపి జింక్ సమక్షంలో కనుక ఒకవేళ చర్య జరిగితే CHO బాండ్ CHO అంటే గ్లైఆక్సాల్తో పాటు H2O2 ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటి కాంపౌండ్ మనకి ఫామ్. ఓకే, ఇది మనకు ఓజోన్తో జరిగేటువంటి చర్య. మిగిలిన చర్యలు మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.